హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర ఆధ్యాత్మికంగా సాగుతోంది. సీతారాంబాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు ఈ యాత్ర జరగనుంది. వేలాది మంది భక్తులు శ్రీరాముడి నామస్మరణ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మంగళహాట్లో శ్రీరామనవమి శోభాయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభమైంది. శోభాయాత్ర జరిగే రూట్ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్, రోప్ టీమ్స్, పుషింగ్ పార్టీస్తో పబ్లిక్ను పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. ఇక మహిళల భద్రత కోసం శోభాయాత్రలో షీ టీమ్స్ను ఏర్పాటు చేశారు అధికారులు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 3 శోభాయాత్రలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సీతారాంబాగ్ నుంచి మొదలైన శ్రీరామనవమి శోభాయాత్ర పురాణపూల్, జుమేరాత్ బజార్, తుడి బజార్, బేగం బజార్, ఛత్రి, సిద్ధి, అంబర్ బజార్, గౌలిగూడ, పుత్లిబోలి, కోటి, హనుమాన్ టేక్డీ మీదుగా సాగనుంది. హనుమాన్ వ్యాయామశాల దగ్గర ముగియనుంది. భాగ్యనగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మొదటి శోభాయాత్ర సాగుతుండగా మంగళహాట్ డివిజన్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో 2వ శోభాయాత్ర జరుగుతోంది. ఇక ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో 3వ శోభాయాత్ర సాగుతోంది. ఈ 3 శోభాయాత్రలు మంగళహాట్లో కలుసుకోనున్నాయి. శ్రీరామనవమి శోభాయాత్ర గౌలిగూడ చేరుకున్న తర్వాత అక్కడి రామాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. గౌలిగూడ నుంచి ఊరేగింపుగా కోఠి మీదుగా హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుంటుంది. యాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆయా ప్రాంతాలకు శోభాయాత్ర చేరుకోగానే వాహనాలను దారి మళ్లించనున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలను చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇక శోభాయాత్ర శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు, ఉత్సవ సమితి నిర్వాహకులు పోలీసు వారితో సహకరించాలని పోలీసులు కోరారు. పోలీస్ శాఖ తరపున డ్రోన్ల సహాయంతో బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా డ్రోన్లు వాడాలనుకుంటే ముందస్తుగా స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈసారి శోభాయాత్రకు దాదాపు 20,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో కూడా శోభాయాత్ర ఉండటంతో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. శోభాయాత్ర ఎంతో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ శోభాయాత్రకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, ప్రస్తుతం ఈ శోభాయాత్ర ఎక్కడి వరకు చేరుకుంది? మొత్తం 3 శోభాయాత్రలు ఇవాళ జరుగుతున్నాయి కదా, మరి ఎక్కడెక్కడ వరకు అవి వచ్చాయి? హరీష్, హైదరాబాద్ నగరంలో శోభయాత్ర చాలా కన్నుల పండుగగా సాగుతుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. మంగళపేటతో పాటు మంగళహాట్తో పాటు ధూల్పేట పరిసర ప్రాంతాల్లో కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఏడాది శ్రీరామనవమి సందర్భంగా ధూల్పేటలో ఇటు శ్రీరామనవమి శోభయాత్ర చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా ఇటు ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో కూడా శోభయాత్ర చాలా కన్నుల పండుగగా సాగుతున్నట్టుగా మనమైతే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకోవచ్చు, ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే రాజాసింగ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శోభయాత్ర 3 గంటల పైగా ఆలస్యంగా చేరుకోవడంతో ప్రస్తుతానికైతే ఇంకా ధూల్పేటలోనే రాజాసింగ్ ఆధ్వర్యంలోని శోభయాత్ర కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వేల మంది భక్తుల సందర్భంలో ప్రస్తుతానికైతే శోభయాత్ర కూడా చాలా ఆధ్యాత్మికంగా కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ఉంటుంది. శ్రీరామ నామ జపంతో కూడా ప్రస్తుతానికైతే శోభయాత్ర చాలా ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నట్టుగా మనం చూసుకోవచ్చు. జై శ్రీరామ్ నినాలతో పాటు శ్రీరామ నామ జపంతో కూడా ధూల్పేట వీధులన్నీ కూడా మారిపోతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఇటు రాజాసింగ్ ఆధ్వర్యంలో శోభయాత్ర ఇటు ఏదైతే ఆ రూట్ మ్యాప్ చేరుకుందో అక్కడి నుంచి కూడా మంగళట్టు పిఎస్ నుంచి కూడా భారీగా జనసందోహం మధ్య కూడా ర్యాలీగా ప్రస్తుతానికి సాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. చాలా ఆలస్యంగా ప్రారంభం కావడంతో ప్రస్తుతానికైతే పురాణ్ హావెలీకి చేరుకునేందుకు మరొక 1 అవర్ పట్టే అవకాశం కనిపిస్తుంది. ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఇటు శోభయాత్ర కూడా చాలా ఆలస్యంగా ప్రారంభం కావడం, ఆలస్యంగా ముగిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు లేని విధంగా ఈసారి ఇటు శోభయాత్రకు సంబంధించి కూడా సిటీ పోలీసులు సుమారుగా 20,000 మందికి సంబంధించి కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం ఇటు దీనికి సంబంధించి కూడా పోలీసులు ప్రత్యేకంగా డ్రోన్ ఆధ్వర్యంలో కూడా ఎక్కడైతే ఈ 9 కిలోమీటర్ల శోభయాత్ర రూట్ మ్యాప్ ఉంటుందో పూర్తిగా క్షుణ్ణంగా డేగకనుతో కూడా పర్యవేక్షణ పరిస్థితి కనిపిస్తుంది. అణువును కూడా ప్రస్తుతానికి శోభయాత్రకు సంబంధించి కూడా పోలీసుల నిఘా నీడలో చేరినట్టుగా చెప్పారు. ఎందుకంటే మొదటి శోభయాత్ర సీతారాంబాగ్లో స్టార్ట్ అయిన శోభయాత్ర దాదాపుగా ఇప్పటికీ పురాణ్ హవేలీ చేరుకుంది. అక్కడి నుంచి కూడా మెల్లగా ముందుకు కలుతుంది. స్థానిక కార్పొరేట్ ఆధ్వర్యంలో
కొనసాగుతున్న శోభయాత్ర కూడా దాదాపుగా రూట్ మ్యాప్ లో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక చివరి శోభయాత్ర ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శోభయాత్ర ఈసారి ఆలస్యంగా ప్రారంభం కావడంతో కూడా కొంత పోలీసులు ఇంకా రోడ్ల మీద ఎక్కడైతే రాజాసింగ్ శోభయాత్ర ముందుకు కలుతుంది. ఎందుకంటే ఆయన ప్రారంభం చేసిన ప్రాంతం నుంచి మంగళాటు చౌరస్తా ధూల్పేటతో పాటు పురాణ హవేలీ బ్రిడ్జికి చేరుకోవడానికి సుమారుగా ఇంకొక 40 నిమిషాల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. చాలా కంజెస్టెడ్ ఏరియాలో భక్తుల రద్దీ ఎక్కువ ఉండడంతో కూడా ప్రస్తుతానికైతే చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఈ శోభయాత్రను కొనసాగించే ప్రయత్నం చేసి ప్రస్తుతం చూసుకోవచ్చు. పెద్ద సంఖ్యలో కూడా డీజే ఇటు సౌండ్ సిస్టమ్స్ దాంట్లో కూడా ఇటు శోభయాత్ర కూడా చాలా కండ్ల పండుగ సాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. మరొక 40 నిమిషాల్లో పురాణ హవేలీకి చేరుకుంటుంది. పురాణ హవేలీ మించుగా ఏదైతే రూట్ మ్యాప్ ఉందో రూట్ మ్యాప్ లో కూడా చేరే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే శోభయాత్ర ఈసారి ఆలస్యంగా ప్రారంభం కావడంతో ప్రస్తుతాన్ని భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. చాలా లేట్ నైట్ అయ్యే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. హరీషా, థ్యాంక్ యూ కిరణ్.